హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి మనం అనలైజ్ చేయబోతూ ఉన్నాము, మ్యాచ్ ప్రెడిక్షన్ చేయబోతూ ఉన్నాము. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. షార్ట్గా అంతే, మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఇంకొకటి ఫ్రెండ్స్, నిన్ననే కూడా మనం పంజాబ్ వర్సెస్ మ్యాచ్ అనలైజ్ చేసినాం కదా, ప్రెడిక్ట్ చేసినాం కదా, దాని ప్రకారమే పంజాబ్ గెలిచింది గుజరాత్ మీద. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ఒక్కటి చెప్తున్నాను ఫ్రెండ్స్, నా వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా. తెలుగుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి గౌహతిలో జరుగుతూ ఉంది. ఈ గౌహతి వచ్చేసి రాజస్థాన్కి హోమ్ గ్రౌండ్ లెక్క అనమాట. ఇక్కడే వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయినటువంటి రియాన్ పరాగ్ హోమ్ టౌన్ అనమాట. అంటే అక్కడే క్రికెట్ నేర్చుకోవడం జరిగింది కాబట్టి రియాన్ పరాగ్ రాజస్థాన్ కెప్టెన్సీ కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా తన టీంని గెలిపించడానికి, ఎందుకంటే అక్కడ లోకల్ కండిషన్స్ కూడా ఐడియా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ అక్కడే స్టార్ట్ చేసినాడు కాబట్టి. అదేవిధంగా ముందుగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందు అక్కడ వెదర్ కండిషన్ వచ్చేసి వాతావరణం వర్ష సూచన అయితే ఏం లేదు. ఇంతకుముందు ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగినాయి ఆ పిచ్ మీద. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు గెలిచింది, చేజింగ్ ఒకసారి గెలిచింది. కాబట్టి ఎక్కువ శాతం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశం ఉండొచ్చేమో. మరి చూద్దాం ఏమేమి జరగవచ్చు ఐపీఎల్లో. ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇంతకుముందు లెక్క ఓపెనర్స్ వస్తారు. సంజు శాంసన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. ఆల్రెడీ మనకు తెలిసి ఇంజూర్డ్ అయినాడు, కెప్టెన్సీ కూడా రియాన్ పరాగ్ చేస్తున్నాడు కాబట్టి తన టీం కోసం అయితే ఆడుతున్నాడు. నెక్స్ట్ వన్ డౌన్ వచ్చేసి రియాన్ పరాగ్ వస్తాడు. ఇంత మంచి బ్యాట్స్మెన్ అనేది మనకు తెలుసు. చిన్న ఏజ్లోనే రాజస్థాన్ రాయల్స్ టీంలో క్లిక్ అయ్యి రిటైన్ చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కూడా రియాన్ పరాగ్ని మంచి ప్లేయర్, ఓకేనా. అదేవిధంగా తర్వాత నితీష్ రాణా వస్తే నితీష్ రాణా కూడా మంచి ప్లేయర్, కానీ ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసి చక్కని ప్రదర్శన అయితే చేయలేదు. నెక్స్ట్ వచ్చి ధ్రువ్ జురెల్ ఎంత మంచిగా అన్నాడు, లాస్ట్ టైం వస్తే రిటైన్ చేసుకున్నందుకు న్యాయం చేసినాడు, సూపర్ బ్యాటింగ్ అన్నాడు. నెక్స్ట్ హెట్మేర్ వస్తాడు. హెట్మేర్ కూడా మంచి బ్యాట్స్మెన్, హిట్టర్, రిటైన్ చేసుకున్నాడు లాస్ట్ టైం. శుభం దుబే కూడా మంచి ప్లేయర్, లాస్ట్ టైం కూడా రాజస్థాన్కి ఆడినాడు, కానీ ఈసారి యాక్షన్కి వచ్చినాడు, రిటైన్ చేసుకుని యాక్షన్కి వచ్చినాడు, మళ్ళీ రాజస్థాన్ తీసుకున్నారు. మంచి ప్లేయర్, మన హైదరాబాద్ పై కూడా చక్కని ప్రదర్శన చేసినాడు. అదేవిధంగా నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్, మహేష్ దీక్షణ, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్, ఫరూకీ వీళ్ళు బౌలింగ్ కోటాలో వీళ్ళు ఉంటారు. దీంట్లో వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి హైదరాబాద్ పై అందరూ పరుగులు సమర్పించుకున్నారు. ఏమంటే హైదరాబాద్ టీం అట్లుండే కాబట్టి మనం ఏం మాట్లాడలేము దాని గురించి. ఈరోజు ఏ విధంగా కొంచెం ఈరోజు పిచ్ కూడా బౌలర్స్కి అనుకూలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు. చూద్దాం ఏమవుతుంది అనేది. నాకు తెలిసి నాకు తెలిసి ఆర్చర్ ప్లేస్లో అసరంగం తీసుకుంటే ఉత్తమని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసరంగా వస్తే బెటర్. కార్తికేయ, అదేవిధంగా యుధ్వీర్ చరక్ వీళ్ళు కూడా మంచి ప్లేయర్స్, వీళ్ళు కూడా ప్లేయింగ్ లెవెల్ అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ గురించి మాట్లాడితే ఓపెనర్స్ వచ్చేసి డీకాకు, సునీల్ నరైన్ ఇద్దరు విధ్వంసకారులే. ఒక్కరు నిలబడినా కూడా లాస్ట్ టైం నరైన్ మంచిగా అన్నాడు ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మీద. నెక్స్ట్ వన్ డౌన్ రహానే కూడా ఫస్ట్ మ్యాచ్లోనే చక్కగా ఆడి తన కెప్టెన్ ఇన్నింగ్స్తో హాఫ్ సెంచరీ చేయడం జరిగింది, T20 ఫార్మాట్ తగ్గట్టు. నెక్స్ట్ వెంకటేష్ అయ్యారు, దాదాపు 20+ crores పెట్టుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో అయితే విఫలమైనాడు. ఈ మ్యాచ్లో ఏం చేస్తాను చూద్దాము. ఆంక్రిష్ రఘువంశీ యంగెస్ట్ ప్లేయరు, మంచి టాలెంటెడ్ ప్లేయరు. నెక్స్ట్ రింకు సింగ్ కూడా హిట్టరు, కానీ ఈ మధ్యకాలం పెద్దగా ఫామ్లో అయితే కనిపించడం లేదు, కానీ చూద్దాం ఈరోజు ఆడతాడేమో చూద్దాము. అదేవిధంగా ఆండ్రూ రస్సెల్ కూడా ఎన్నో ప్రపంచవ్యాప్తంగా లీగ్లు ఆడుతున్నారు, కానీ ఫామ్లో అయితే ఎక్కడ లేడు. చూద్దాం. కేకేఆర్ తరఫున అయితే ఖచ్చితంగా మంచిగా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది, బౌలింగ్ చేసే కెపాసిటీ ఉంది, కాబట్టి ఏమైనా జరగవచ్చు. రస్సెల్ కూడా ఈరోజు ఫామ్లోకి రావాలని కోరుకుందాము. అదేవిధంగా రమన్దీప్ సింగ్, ఈ పంజాబ్ ప్లేయర్ వచ్చేసి లాస్ట్ టైం కూడా కేకేఆర్కి అయినాడు, ఈసారి కూడా 6th ప్లేయర్గా రిటర్న్ చేసుకున్నారు. రమన్దీప్ సింగ్ కూడా లోయర్ ఆర్డర్లో మంచిగా హిట్టింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్. నెక్స్ట్ హర్షిత్ రాణా మంచి ఫాస్ట్ బౌలర్, టీంని లాస్ట్ టైం ప్రదర్శనతోనే ఇండియాలో టీంలోకి వచ్చి కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్లో స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, కానీ నాకు తెలిసి పెద్దగా లాభం అయితే యూజ్ అయితే లేదు, కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో అవకాశం ఇస్తారా మళ్ళీ, లేదంటే ఆండ్రిచ్ నోర్జేని అవకాశం ఇస్తారనేది మనం చూడాలి. లేదంటే మొయిన్ అలీకి అవకాశం ఇస్తారా ఆల్రౌండర్ కోటలో, లేదంటే రోమన్ పవల్కి అవకాశం ఇస్తారనేది మనం చూడాలి. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్గా ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వైభవ్ వరోరా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అదేవిధంగా మనీష్ పాండే కూడా బ్యాటింగ్ కోటాలో వస్తే మనం రావచ్చు. స్పిన్నర్ అయితే మయాంక్ మార్కండే వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుంది. కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్లో బలాబలాల పరంగా అయితే రెండు టీమ్స్ ఎవరిని తక్కువ చేయడానికి వేయలేదు, ఎందుకంటే హోమ్ కండిషన్స్ రాజస్థాన్కి అనుకూలంగా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనం అయితే కన్ఫర్మ్ అయితే ప్రెడిక్ట్ చేయలేము. ప్లేయింగ్ 11 అయితే ఇది కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్. రెండు టీమ్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టి, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో రెండు టీంలు కూడా ఓడిపోయినాయి వాళ్ళ ప్రత్యర్థుల చేతుల్లో, కాబట్టి ఈరోజు మ్యాచ్ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఏది గెలుస్తుందంటే మనమైతే కన్ఫర్మ్గా చెప్పలేం, కానీ రెండు టీమ్స్ అయితే మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. నాకు కొంచెం కేకేఆర్ రాజస్థాన్తో కంపేర్ చేస్తే కేకేఆర్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ రాజస్థాన్ హోమ్ కండిషన్స్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, చెప్పలేము.